కురుక్షేత్ర యుద్ధం. రెండవ రోజు కురుక్షేత్ర యుద్ధంలో ఉదయం భీముడు విజృంభించితే మధ్యాహ్నం దాటినాక అర్జునుడు విజృంభించాడు. అది ఈ విధంగా జరిగింది. తమ సైన్యానికి కలిగిన నష్టాన్ని చూసి మండిపడి కౌరవ వీరులలో అశ్వత్థామ, కృపాచార్యుడు, శల్యుడు ఏకమై దృష్టద్యుమ్నుడి పైకి వెళ్ళారు. దృష్టద్యుమ్నుడు అశ్వత్థామ రథపు గుర్రాలను చంపాడు. అశ్వత్థామ వెంటనే శల్యుడి రథం ఎక్కి మళ్ళీ కలయబడ్డాడు. ఇది చూసి మండిపడుతూ అభిమన్యుడు వచ్చి శల్య, కృప, అశ్వత్థామలను ముగ్గురిని బాణాలతో కొట్టాడు. ఇంతలో కౌరవుల పక్షం నుండి దుర్యోధనుడి కొడుకైన లక్ష్మణుడు అభిమన్యుణ్ణి ఎదిరించాడు. ఇద్దరికీ ఘోరమైన యుద్ధం జరిగింది. ఈ అవకాశాన్ని చూసి కౌరవ యోధులు అభిమన్యుణ్ణి చుట్టుముట్టారు. అభిమన్యుడు ధైర్యంగా వారందరితోనూ పోరాడే సమయంలో అర్జునుడు మూడో కన్ను తెరిచిన శివుడిలాగా అక్కడికి వచ్చిపడి కౌరవ సేనలను తన బాణాలతో ఊచకోత కోయసాగాడు. కారు చిచ్చుకు అరణ్య వృక్షాలు ఆహుతి అయినట్టుగా రథ, గజ, తురగ, పదాతి సేనలు అర్జునుడికి బలి కాసాగినాయి. ఆ సమయంలో అర్జునుడి తీవ్రతను చూసి కౌరవ సేనలో గల మహాయోధులు ప్రతి ఒక్కరూ భయపడినట్టు అగుపించారు. ఎందుకంటే అతని ధాటిని నిరోధించడానికి ఒక్కరూ ముందుకు రాలేదు. కౌరవ సేనలు చెల్లా చెదరై పారిపోసాగాయి. కృష్ణార్జునులు శంఖాలు పూరించారు.